పునీత లూకా గారు రాసిన సువార్తలోని భాగము. పునీత లూకా గారు రాసిన సువార్త 2వ అధ్యాయము 16 నుండి 21 వచనములు. వారు వెంటనే వెళ్ళి మరియమ్మను యోసేపును తొట్టిలో పరుండి ఉన్న శిశువును కనుగొనిరి. వారు శిశువును గురించి విన్న విషయములను వెల్లడించిరి. గొర్రెల కాపరులు వెల్లడించిన విషయములను వినిన వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. కానీ మరియమ్మ అంతయు తన మనస్సును పదిలపరచుకొని మననము చేయుచుండెను. గొర్రెల కాపరులు తమతో చెప్పినట్లు తాము వినిన వారిని సూచన వారిని గురించి దేవుని వైభవములను శ్లాఘించుచు తిరిగిపోయేది. 8 దినములు గడిచిన పిమ్మట శిశువునకు సున్నతి చేసి ఆ బాలుడు గర్భమునందు పడక పూర్వము దేవదూత నుంచి సూచించినట్లు యేసు అని పేరు పెట్టిరి. ఇది క్రీస్తు యేసుని సువిశేషము. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇందాకనే ఒక ప్రసంగం చెప్పారు స్వామి ఆరాధనలో. వల్ల ఒక ప్రసంగం తీసుకొని వస్తున్నాను. ఖచ్చితంగా 5 నిమిషాల్లోనే అయిపోతుంది. మీరు పూజలో వినరు కాబట్టి ఆరాధన సమయం తీసుకొని వచ్చాను. ఈ నూతన సంవత్సరం, ఈ 2026వ సంవత్సరము మనకు అన్నీ కూడా మంచి జరగాలని ఆ దేవాది దేవుణ్ణి ఆరాధిస్తూ స్తుతిస్తూ ఘనపరచుకుంటూ మనం వేడుకుంటూ ఉన్నాం. తల్లి అయిన తిరుసభ నేను ఇందాక చెప్పినట్లుగా 3 ముఖ్యమైనటువంటి పండుగలను కొనియాడుతూ ఉంది. మొట్టమొదటిగా నూతన సంవత్సరము. ఈ నూతన సంవత్సరములో మరియమాత మాతృత్వంతో ప్రారంభించబడాలి అని, మరి ఈ పండుగ నాడే 8వ రోజు యేసు ప్రభు పుట్టి యేసు అని నామకరణం చేసినటువంటి పండుగను మనము కొనియాడుకుంటూ ఉన్నాం. మీరందరూ కూడా వుడ్ పెక్కర్ బర్డ్ చూస్తుంటారు. వుడ్ పెక్కర్ బర్డ్. మీరంతా ఇంగ్లీష్ మీడియం అమ్మాయి, మీరందరూ ముందు ఇంగ్లీష్. వుడ్ పెక్కర్ బర్డ్ అంటే తెలుగులో ఏమంటారు? వడ్రంకి పెట్ట. వడ్రంకి పెట్ట ఓ రోజు ఒక చెట్టు కొమ్మ మీద కూర్చొని అది తన యొక్క పనిని చేస్తూ ఉండింది. చిన్న చిన్న అది ఏమంటాము, ఆ పేడు ఉంటుంది కదా, ఆ పేడు కింద లేకపోతే చెక్క బ్రాన్ పైనటువంటి చెక్కల కింద ఉన్నటువంటి పురుగులు తింటూ రంధ్రం వేసుకుంటూ ఉండింది. పుచ్చిపోయినటువంటి మానవుని చూస్తూ ఉంటే ఆ విధంగా అది వడ్రంగి పెట్టి తన యొక్క పనిని చేస్తూ ఉంది. హఠాత్తుగా పెద్ద పిడుగు, వర్షంతో కూడినటువంటి పిడుగు పడుతూ ఉంది. మరి సడన్గా ఆ రెమ్మ, ఆ కొమ్మ అనేది అట్లనే విరిగి కింద పడుతూ ఉంది. ఆ వడ్రంగి పెట్టాను ఈ విధంగా తలంచింది, ఇదిగో నేను ఎంత గొప్ప బలశాలినో చూడు, నేను చేసినటువంటి పనికి అది నా శక్తికి తట్టుకోలేక ఈ బ్రహ్మ కిందకు పడింది అని. మనలో చాలామంది ఈ పూజకు వచ్చిన రాలేటువంటి వారందరూ కూడా చాలామంది ఈ విధంగానే తలంచుతూ ఉంటాం. ఈ గడిచిన 2025వ సంవత్సరము నేను ఇది సాధించాను, అది సాధించాను, ఇంత డబ్బు కూడా పెట్టాను, అన్ని ఆస్తులు కొన్నాను, బంగారమును కొన్నాను, మరి అన్నిటిని కూడా సేకరించాను, ఇన్ని పదవులు ఆశించి ఉన్నాను, నేను తలంచుకుంటే ఏదైనా చేయగలనని మనము విరబీగుతూ ఉంటాం. కానీ అవన్నీ కూడా దేవుడు మనతో చేయించినవి. దైవ ఆశీస్సులు లేనిది మనము ఏమీ చేయజాలం. దేవుని యొక్క ఆశీస్సులతో, దేవుని యొక్క దీవెనలతో
ఈ యొక్క నూతన సంవత్సరంలో మనం అడుగు పెట్టి ఉన్నాం. మరి అటువంటి ప్రభువు తన యొక్క దివ్య తల్లి ద్వారా, యేసు ప్రభుని కన్న తల్లి ద్వారా, దేవుని కన్న తల్లి ద్వారా ఈ యొక్క ప్రార్థన సహాయంతోనే మనము ప్రతి ఏడాది నూతన సంవత్సరంలో మనకు మంచి జరగాలని ఆ తల్లి కూడా మనతో ఉండి ప్రార్థిస్తూ అడుగుడుతూ ఉంటూ ఉన్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఏది సాధించాము, ఇది పొందాము, అది అన్ని కూడా కొన్నాము, ఇది కట్టాము, అది కాదు. గొప్పలు చెప్పుకునేదానికి బదులు మనం దేవునిలో ఎంతమంది శాంతితో, సంతోషంతో, సౌభాగ్యముతో, సుఖశాంతితో, మంచి ఆయులారోగ్యంతో, అలవాట్లతో జీవించి ఉన్నాము. ఎటువంటి శోధనలు లేకుండా, ఎటువంటి నష్టాలు లేకుండా, ఎటువంటి బాధలు లేకుండా, ఎటువంటి అనారోగ్యం లేకుండా, అశాంతిగా లేకుండా మనం శాంతికరమే ఆనందముతో మనం ఎంతవరకు మనం జీవించి ఉన్నాం. వాటిని గుర్తుపెట్టుకొని ప్రభువుని మనము కృతజ్ఞత మనము చెల్లించుకుంటూ ఉన్నాం. సరే, ఏది జరిగిందో ఏమో, మనం 2025వ సంవత్సరం, 2026వ సంవత్సరము మంచిగా మనకందరికీ కూడా దేవుడు దీవెనకరముగా మనకు ప్రసాదించాలని మనమందరం కూడా ప్రార్థిస్తూ అడుగుడి ఉన్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కొంతమంది అదృష్టాన్ని పరీక్షిస్తుకుంటూ ఉంటారు. పూజకు ముందే పంచాంగం, జోస్యం ఇది కూడా కొంతమంది చూస్తుంటారు. ఈ సంవత్సరం మంచిగా జరిగిద్దాం మా కుటుంబానికి అని. లేదా కొంతమంది ఏమనుకుంటారు, మంచి లోన్ వస్తూ ఉంది గవర్నమెంట్ దగ్గర నుంచి, ఈ సంవత్సరం ఖచ్చితంగా ఇల్లు కట్టుకుంటాం. ఇంకా కొంతమంది ఏమనుకుంటారు, నేను అడిగినటువంటి అప్పును నా యొక్క సహోదరులు ఇస్తే నా బిడ్డలకు మంచి వివాహమును సరిపిస్తాను, నాకు బాధ్యతలు తీరిపోతూ ఉంటుంది అని అనుకుంటారు. ఈ విధముగా మన యొక్క లక్కును, మన యొక్క అదృష్టాన్ని మనము ప్రతి ఏడాది ప్రారంభంలో మనమందరం కూడా ప్రారంభిస్తూ ఉంటాం. కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, ఈ వంగ బాబా రష్యన్ ఏమంటారు జోస్యం ఈ సంవత్సరం 2026వ సంవత్సరంలో భూకంపాలు, సునామీలు, మరి అంతరిక్షంలో నుండి అంతరిక్ష మనుషులు దిగి వస్తారని, ఈ విధంగా చాలా కరువు కాటంగా ఉంటుందని మరి ఈ విధంగా ఆమె జోస్యం చెప్పి ఉంది. చాలా మంది కొంతమంది నమ్ముతారు. మన యొక్క ప్రాంతాలలో కూడా జోస్యం చెప్పే వాళ్ళని కూడా నమ్ముతూ ఉంటారు. మరి కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, ఈ సంవత్సరం నాకు మంచి సంవత్సరము, మంచి జరిగే సంవత్సరంగా ఉంటుందా, అది ఒక ప్రశ్నగానే ప్రారంభిస్తూ మరి ఇది ఏ విధంగా సాధ్యమవుతూ ఉంది, రాశి ఫలాలను చూస్తూ ఉంటారు. ఇది కరెక్ట్ అయిన సంవత్సరమా, నేను పుట్టినటువంటి తారీఖునంతా కూడా పెట్టుకొని ఈ కుటుంబం నాకు ఈ సంవత్సరాన్ని మంచి సంవత్సరముగా, నాకు అన్ని విధాలుగా నేను చేసే ఉద్యోగం, నేను చేసేటువంటి వ్యాపారం, మరి నా యొక్క కుటుంబము అన్ని కూడా ఆర్థికంలోనూ అన్ని విధాలుగా ముందుకు సాగుతూ ఉందా లేదా అని అన్వయించుకుంటూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, వాగ్దానాలను ఈ విధంగా ఉండాలి, ఆ విధంగా ఉండాలి, ఈ విధంగానే మార్పు చెందాలని రెజల్యూషన్స్తో చేస్తూ ఉన్నా. ఇందాక 5 వాగ్దానాలను నేను చెబుతూ ఉన్నా. తాగుడు, మరి బీడీలు, సిగరెట్లు, పాన్పరాకులు, గుట్కాలు, మారక ద్రవ్యాలు, వీటినన్నిటి కూడా నేను ముట్టుకోనని, నీతి నిజాయితీగా నేను జీవిస్తానని, కోపగించుకోనని, 10 గంటలకంతా నేను నిద్రిస్తానని, 5 గంటలకంతా లేచి నేను నిద్రలో నుండి లేచి రోజు సరి అయిన సమయంలో ఆలయానికి వస్తానని, ఆదివారం అప్పు పండుగలో తుచ్చ తప్పకుండా శారీరకమైనటువంటి పనులను మాని ఖచ్చితంగా నేను ఆజ్ఞ ప్రకారం జీవిస్తానని. ఇంకా కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, సీరియల్స్ను ఈరోజు 10 సీరియల్స్కి బదులు ఇంక మీదట 2 సీరియల్స్ ఈ సంవత్సరానికి, నేను అందరూ కూడా నవ్వుతూ ఉన్నారు చూడండి, 10 సీరియల్స్కి బదులు చిన్న జపదనం చేతులు తీసుకుంటాను, 2 సీరియల్స్ చూసుకొని చిన్న చిన్నవి జపదనను, త్రికాల జపము, కుటుంబ ప్రార్థన చేసుకుంటానని. ఇంకా కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, ఇంకా కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, నా భర్తను తిట్టను, నా భార్యను తిట్టను, నా పిల్లలను కోపగించుకోను అని వాళ్ళందరూ ఏదో ఒక మార్పు, నా ఈ సంవత్సరం, ఈ 2025వ సంవత్సరం నా కుటుంబము, నేను, మా వాళ్ళు అందరూ మంచిగా శాంతి సౌభాగ్యములతో సుఖశాంతులతో జీవించాలంటే దీన్ని ఖచ్చితంగా పాటిస్తాను. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే, ప్రతి ఏడాది వస్తూ ఉంది, మరి ఈ సంవత్సరం ఏంది, కొత్త సంవత్సరం అంటే ఏంది, నాకేమి వస్తూ ఉంది పోతూ ఉందిలే, ప్రతి సంవత్సరం లాగా అది వస్తూ ఉంది పోతూ ఉందిలే అని అనుకుంటూ ఉంటాం.
మరి వారికి ఏ మార్పు అనేది ఉండదు. రోజు గడిచేలాగానే వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా కొంతమంది నూతన సంవత్సరము ఏ విధంగా ఆడంబరంగా మంచి నూతన వస్త్రాలను ధరించుకొని కొత్త సినిమాకు వెళుతూ, బీచ్కి వెళుతూ, రిసార్ట్కు వెళుతూ, పార్కుకు వెళుతూ, మరి ఈ విధంగా ఉదయం నుండి సాయంత్రం వరకు గడపాలి. అంతే. మరుసటి రోజు పిల్లల్ని బడికి పంపించాలి, నేను బ్యాంక్ ఉద్యోగం పోవాలి, టీచర్ పనికి పోవాలి, మరి ఇంకా మేము చేస్తున్నటువంటి వ్యాపారం చేసుకోవాలని అనేక మార్లు మనమందరము కూడా కొంతమంది ఆ విధంగానే కొంతమంది. మరి ఇన్ని రకాలుగా నేను వ్యక్తులను మీకు చెప్పాను. ఈ వ్యక్తులలో ఏ భాగంలో ఏ వ్యక్తులుగా మీరు ఈ గుడిలో ఈ ఆలయంలో ఉంటూ ఉంది. ఇవన్నీ జరిగితే జరగని నన్ను అడగబాకండి, అది మీ చేతుల్లోనే ఉంటుంది. కానీ ఈ యొక్క క్రోవలో ఈ యొక్క ఇంతమందిలో మీరు ఏ క్రోవకు సంబంధించి ఉన్నారు, ఎటువంటి నిర్ణయాలు, ఎటువంటి సాధ్యాలు మరి మీరు పాటించేదానికి ఇక్కడికి వచ్చి ఉన్నారు. ప్రతి సంవత్సరం దేవుడు మనకిచ్చినటువంటి దీవెనకరముగా మనం భావించటము, దానిని మనమందరము కూడా ఇర్మీయా గ్రంథం మనం చదువుకున్నాం. 17వ అధ్యాయం 7 నుంచి 8 వచనాలు మనం చదువుకున్నప్పుడు మనకు తెలుస్తూ ఉంది ఏ విధంగా ప్రతి వ్యక్తి ప్రతిరోజు కూడా ముఖ్యంగా దేవుణ్ణి ఎంతగా మనము విశ్వసించాలి. ఆయన అండదండలు లేనిది ఏ కార్యము మనం సరిపోయేదానికి లేదు. కాబట్టి ఆ యొక్క వాక్యాన్ని మనం వినుకున్నాం. చదువు గట్టిగా. ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 7 నుండి 8 వచనం. కానీ ప్రభువును నమ్మి నాపై ఆధారపడివాడు నేను దీవించును. అతడు ఏటి ఒడ్డున ఎదుగుచు నీటి చెంతకు చెట్టు వంటి వాడు, ఆ ఎండకు భయపడదు, దాని ఆకులు పచ్చగా ఉంటాయి. చూడు, నీ కుటుంబం అనే వృక్షం పచ్చగా ఉండాలంటే, నీ యొక్క భార్య, పిల్లలు, నీ బిడ్డలు, మీ యొక్క తల్లిదండ్రులు అందరూ కూడా పచ్చగా ఉండాలంటే దేవుడి యొక్క దీవెనలు నది వలె ఆయనకు ఆశీస్సులు మీ కుటుంబస్తుల మీద కుమ్మరింపబడాలి. అది కుమ్మరింపబడాలంటే దేవుని తూచా తప్పకుండా మనం విశ్వసించినటువంటి వారిగా, నమ్మకబంటుగా, విశ్వాసులుగా మనం ఉంటే తప్ప అది సాధ్యము కాదు. నూతన సంవత్సరంలో అడుగుడే మనము ఈ ఇర్మీయా గ్రంథములో మనం వినినటువంటి విషయమును మనం తూచా తప్పకుండా అనునిత్యము మనము తలంచుకొని ప్రారంభించినప్పుడు, ముఖ్యంగా ఈ రోజులాగా ప్రతిరోజు కూడా ఒక నూతన రోజుగా మనమందరం కూడా భావించి ఈ సంవత్సరం అంతా కూడా ప్రభు దీవెనలతోనే, ప్రభువు మీద ఉన్నటువంటి విశ్వాసంతోనే మీరును, నేనును, మీ కుటుంబస్తులందరూ కూడా సుభిక్షముగా మీరు ఆ ప్రభు దీవించగలరు అని ఈ వాక్యము చెబుతూ ఉంది. ప్రియమైనటువంటి సహోదరులారా, ఈనాడు జరుపుకునే గొప్ప మహోత్సవము మరియా మాతృత్వ పండుగను శ్రీ సభ కొనియాడమని మనల్ని ఆదేశిస్తూ ఉంది. ఎందుకు? ఇప్పుడు చదువుకున్నటువంటి వాక్యాన్ని మనం ఒక్కసారి మరియా జీవితంలో మనమందరం కూడా అన్వయించుకుని చూసినప్పుడు ఆమె చేసినటువంటి ప్రతి కార్యంలోనూ దేవుడు వెనుకుండి నడిపించాడు. నీ మాట ప్రకారమే జరుగును గాక అని చెప్పి చివరి వరకు దేవునికి దాసరాలుగా జీవించింది. మరి ఆమె కూడా ఒక కుటుంబ జీవితమును, మరి యోసేపు, మరి ఆ యేసు ప్రభు ఒక కుటుంబంలో ఉన్నారు. మనలాగనే కష్టాలను, బాధలను, ఒడిదొడుకులను అన్నిటిని ఎదుర్కొన్నాడు. కానీ ప్రభువుని ముందు ఉండి నడిపించింది. ప్రభు ముందు భయపడింది. ప్రభు నన్ను ఆదుకుంటారని తన యొక్క కష్టంలోను, బాధలోను, సుఖంలోను, వ్యాధులను అన్నిటిలోనూ దేవుని తలంచుకునింది. ఇరుగు పొరుగు వారితో కలిసిమెలిసి జీవించింది. ప్రభు ఆమెను అందరి స్త్రీల కంటే గొప్ప స్త్రీగా ఆమెను దీవించి ఉన్నారు. మనము కూడా ఆ తల్లి మరియలాగా అటువంటి అలవాట్లను చేసుకుని మనము పాటించినప్పుడు ఇటువంటి దీవెనలనే మనము కూడా పొందుతాము
అనేది ఈ వాక్యము మరియ తల్లి యొక్క జీవితం ద్వారా మనకు రుజువు అవుతూ ఉంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి మనము చిన్న కష్టం వస్తే చాలు, చిన్న బాధలు వస్తే చాలు, మరి మనమందరం కృంగిపోతూ ఉంటాం, కన్నీళ్లు మనం పెట్టుకుంటూ ఉంటాం. మరి మరియ తల్లి మనకు గుర్తుకు రావటం లేదా? సిలువలో తనకి దివ్య కుమారుని తనకు ముందే కొరవాలతో కొట్టి, మరి సిలువను మోపి, మరి చీరలు కొట్టి, మరి మోకాళ్ళ చేతులకు చీరలు కొట్టి, మరి నింగికి నేలకు ఆయనను వేలాడి తీసినప్పుడు, మరణించిన తర్వాత తనకి దివ్య దేహమును తన యొక్క దివ్య ఒడిలో పరుండు పెట్టినప్పుడు, సమాధిలో ఉంచినప్పుడు ఆ తల్లి తనకు బాధ ఉన్నను, తనకు వేదన ఉన్నను భరించి మరణం చేసుకుని ఆ ప్రభు ఖచ్చితంగా దేవుడు నాకు తోడై నీడై ఉంటాడు అనేది తమ యొక్క జీవితంలో ఆచారాలుగా విశ్వసించింది. దేవుడు ఆ తల్లిని దీవించారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, అందుకే ఈరోజు ఈ యొక్క పండుగను శ్రీసభ దేవుని యొక్క తల్లి మాతృత్వం మరియ పండుగను మనల్ని జరుపుకోమని ఆదర్శం. ఈ సంవత్సరం అంతా కూడా మన అందరము ఆదర్శముగా మరియ తల్లిని ఉంచి ఈ సంవత్సరంలో ప్రతిరోజు కూడా ఆమెను గుర్తించుకొని మనము మంచి కుటుంబస్తులుగా మనమందరం కూడా జీవించాలని, మనము దీవెనకరంగా దేవుడు దీవించాలని ఈ సంవత్సరాన్ని మనము వేడుకోవాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి సాధారణమైనటువంటి జీవితం జీవించింది. పేదరికంలోనే వడ్రంకి కుమారుడి తల్లిగా, వడ్రంకి ఆ భర్తకు మరి భార్యగా, మరి తోటి వారికి సహాయం చేసేటువంటి వ్యక్తిగా ఆమె వెలసింది. మనము కూడా క్రైస్తవులుగా ఉన్నటువంటి మనం ఇటువంటి సుగుణాలను మనం ధరించి మన కుటుంబంలో కాక మరి మన కుటుంబం మధ్య ప్రక్కన జీవిస్తున్నటువంటి అనేకమైనటువంటి సహోదరి సహోదరులతో ఇచ్చిపుచ్చుకునే మనస్తత్వంతో, ప్రేమను పంచుకునే మనస్తత్వంతో మనం జీవించాలి ఈ సంవత్సరం అంతా కూడా. అప్పుడు ఈ సంవత్సరము మనలందరినీ కూడా ప్రభు దీవించే సంవత్సరముగా, మనలందరినీ కూడా ఆశీర్వదించే సంవత్సరముగా, ప్రభు వాసం చేసుకునే సంవత్సరముగా మనకు ఉంటుంది. సామెతల గ్రంథము 118వ కీర్తన మరి 8వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, ఇది ఖచ్చితంగా మన జీవితంలో మనం పాటించగలగాలి. ప్రియమైనటువంటి ఖచ్చితంగా చదువు 118వ కీర్తన 8వ వచనము. నమ్మట కంటే ప్రభువుని ఆశ్రయించడం లేదు. అదే చెప్పేది. మరియ తల్లి ఎవరినే నమ్మలేదు. అంటే నమ్మటం లేదంటే దేవుని మీదనే ఆమె యొక్క ధ్యాస, ఆమె చూపంతా కూడా దేవుని వైపే. దేవుడు తలపెట్టినటువంటి యొక్క కార్యం ఆయన ఖచ్చితంగా నెరవేర్చగలరు అని దృఢముగా ఆమె నమ్మింది. మరి భార్య భర్తలుగా ఉన్నటువంటి మీరు, మరి బిడ్డలుగా ఉన్నటువంటి మీరు, కన్యాశ్రీలుగా గురువుగా ఉన్నటువంటి మేము, అటువంటి మనస్తత్వంతోనే ఈ సంవత్సరం అంతా కూడా ఎవరిని మనం మానవులను ఎవరిని కూడా సహాయం ఎదురు చూడక దేవుని వైపు మన యొక్క సహాయం, మన యొక్క చూపును ఉంచి మనం ప్రార్థించినచో దేవుడు మనకు తోడై నీడై ఉంటాడు. ప్రార్థించే కుటుంబం వైపు, ప్రార్థన చేసుకునే కుటుంబంలో దేవుడు నివాసితులుగా ఉంటారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు చదవబడినటువంటి ఆ యొక్క 2వ పట్టణము అదే చెబుతూ ఉంది. మరి మనమందరం కూడా ప్రార్థించి మనం ప్రతిరోజు కూడా ప్రార్థించాలి. 3 పూటలు ప్రార్థించాలి. త్రికాల జపదండ, 3 పూటలు భోజనాన్ని, నిద్రించే సమయం, నిద్రించిన తరువాత ఈ సంవత్సరం అంతా కూడా ఇది అలవరణగా మనం పెట్టుకోవాలి. ఇందాక నేను చెప్పాను, ఆరాధన సమయంలో వాగ్దానాలు, ఒక వాక్యం తీసుకొని ఊరుగా డైలాగులు వేసుకుని పోయేది కాదు. ఇంకో ఈ వాక్యం వచ్చింది, ఈ వాక్యం వచ్చింది, ఈ వాక్యం వచ్చిందని ఊరగా డాంబేకం కొట్టుకునేది కాదు. ఇది వచ్చింది అమ్మాయి, ఇది వచ్చిందన్నా అని కాదు. నేను చెప్పింది 5 దాన్ని గుర్తించగలగాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అప్పుడు నిజమైనటువంటి వాగ్దానములను ఈ సంవత్సరంలో ప్రభు మన ద్వారా మన కుటుంబంలో ఎటువంటి గొడవలు లేకుండా, శాంతి సమాధానంతో, ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా, ఎటువంటి బాధలు లేకుండా ప్రభు మనలందరూ కూడా మనం దీవిస్తారు. ఆ విధంగానే సంఘంలో కూడా మనం ఎవరిని కూడా పగవారిగా మనం చూసేదానికి అందరినీ కూడా ప్రభు దీవించబడినటువంటి బిడ్డలుగా భావించి
ఒకరితో ఒకరు కలిసి మనము సహాయం చేసుకొని ముందుకు సాగాలి. అదే ఈ సంవత్సరం అంతా కూడా అందరికీ కూడా సుభిక్షం జరగాలని, దీవెనలు జరగాలని, ఆశీర్వాదకరముగా ఉండాలని, ప్రభువు నివసించే వారుగా ఉండాలని, మనమందరం కూడా ప్రభు బిడ్డలముగా జీవిస్తూ మనం లేచి నిలబడి నైసయ్య ఆ యొక్క క్రీడను, విశ్వాస సంగరకాన్ని మనం చెప్పుకున్నాం.